నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. కరీంనగర్ లోని వాగేశ్వరి డిగ్రీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన సభలను ఉద్దేశించి నర్సిరెడ్డి ప్రసంగించారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షతన తన సభను నిర్వహించి వారి ఎజెండాను ప్రభుత్వం ముందు ఉంచున్నట్లు తెలిపారు. కార్పొరేట్ విద్యా వ్యాపారానికి చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపార విచ్చేస్తున్న వ్యక్తులను కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ద్వారా విద్యార్థులందరికీ ఉచిత విద్య అందించేందుకు కృషి చేస్తానని తన ప్రసంగంలో తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ప్రధానంగా కరీంనగర్ పట్టణంలో ఈ సమావేశం ఏర్పాటు ప్రధాన ఉద్దేశం ఈ కాన్స్టిట్యున్సీ ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ ఉమ్మడి 4 జిల్లాలు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, ముఖ్యమైనటువంటి టాప్ కార్యకర్తలతోటి ఈ సమావేశం ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఘంగా ఉన్నటువంటి టీఎస్యూటీఎఫ్ సంఘం ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో కూడా గతంలో నల్గొండ ఆ కాన్స్టిట్యున్సీలో టీచర్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా పెద్ద సంఘంగా ఉన్నటువంటి టీఎస్యూటీఎఫ్ సంఘం ఈ ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈరోజు ఈ సమావేశంలో కార్యకర్తలందరూ కూడా అభ్యర్థిని పెట్టాలని నిర్ణయం చేయబోతున్నాం. అట్లాగే ఒకవేళ మేము అభ్యర్థిని ఖరారు చేయని పక్షంలో ఇక్కడ నల్లగొండ ప్రాంతంలో ఏ సంఘం అయితే మద్దతు ఇస్తుందో ఆ సంఘానికి మేము మద్దతు ఇచ్చే ఆలోచన చేస్తాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో లేనటువంటి ఆనవాయితీ ఇప్పుడు వచ్చింది. అంటే మేధావుల సభకు మేధావుల విద్య పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని పంపాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు అట్లాంటి వ్యక్తులు కాకుండా డబ్బులు ఇచ్చి రాజకీయ సంబంధం ఉన్నటువంటి క్యాండిడేట్స్ను ఎన్నుకునే ఆ వాతావరణం వస్తున్నది. కానీ అట్లాంటి వాతావరణం కాకుండా ఈ కాన్స్టిట్యున్సీలో కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముందంటే ఈరోజు మేధావుల సభకి మేధావిని పంపే ఆలోచన చేయాలని, అట్లాగే విద్యారంగాన్ని కాపాడే వ్యక్తులకు మన ఓటు వేయాలని, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పాటుపడేటువంటి వ్యక్తులకు ఓటు వేసి గెలిపించుకుంటే విద్యారంగానికి మేలు జరుగుతుందనేది టీఎస్యూటీఎఫ్ అధ్యక్షుడిగా నేను భావిస్తున్నాను. సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను మీ ద్వారా ఈ నియోజకవర్గంలోని ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్ని డబ్బుమాయం చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నేడు ఉపాధ్యాయులపై, అధ్యాపకులపై ఉన్నది. అలా చేయనట్లయితే ఇప్పటికే ప్రభుత్వ విద్యారంగం ప్రైవేటీకరణ జరుగుతున్న తీరు మనం అందరం గమనిస్తున్నాము. దాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రైవేటు నుంచి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవటం, ప్రభుత్వ రంగాన్ని నిలబెట్టుకోవాలంటే తప్పనిసరిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రభుత్వ రంగాన్ని నికరంగా బలపరిచి దాని కొరకు పనిచేసే అభ్యర్థి మాత్రమే గెలిచినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. లేనట్లయితే నేడు హైదరాబాదు, మహబూబ్ నగర్, రంగారెడ్డిలో జరిగింది అటువంటి కనుక పునరావృతం అయితే తెలంగాణకు ప్రభుత్వ విద్యారంగ భవిష్యత్తుకే ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఎవరైతే డబ్బు ప్రమేయం లేకుండా ప్రభుత్వ విద్యారంగం కొరకు పనిచేస్తారో అటువంటి అభ్యర్థిని ఇక్కడి నుంచి నిలబెట్టి గెలిపించే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఆ క్రమంలో టీఎస్యూటీఎఫ్ నుంచే ఉంటే బాగుంటుందనేది కూడా అభిప్రాయం వస్తుంది. అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తాం. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాటల్లో మాత్రం చాలా మేరకు బాగా చేస్తామనే అభిప్రాయాన్ని కలిగించింది, కానీ ఇప్పటికి కూడా కలిగిస్తుంది. నిన్న కూడా 14 నవంబర్ పిల్లల దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నట్టే చెప్పారు. ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే ముందుగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారం ప్రధానంగా తీసుకొని మనకు 4 లేదా 5 డిఏలు ఇవ్వాల్సి ఉంటే ఒక డిఏ మాత్రమే ఇచ్చి మిగతా డిఏలు మార్చి తర్వాత చూద్దామంటే సరి అయింది కాదు. వెంటనే దానిపై పునరాలోచన చేయాలి. రెండో అంశం,
యూకోవేర్లో పెండింగ్లో జీపీఎఫ్, టీఎస్జిఎల్ఐ, సరెండర్ లీవులు, మెడికల్ రియంబర్స్మెంట్ ఇటువంటివి చాలా పెండింగ్లో ఉన్నాయి. ఎవరైనా బదిలీ అయినా, పదోన్నతి వచ్చినా, సప్లిమెంటరీ బిల్లు చేస్తే కూడా జీతం బిల్లు పెండింగ్లో ఉంటుంది. వీటన్నిటిని వెంటనే పరిష్కారం చేయాలని, ఇవే కాకుండా విద్యారంగం అభివృద్ధి చెందాలంటే కొత్త జిల్లాలకు డీఓలు లేవు, మండల విద్యాధికారి పోస్టులు పదోన్నతి ద్వారా భర్తీ చేసేందుకు వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ డిఓ పోస్టులను కూడా అదనంగా మంజూరు చేయవలసి ఉంది. కొత్త మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేయవలసి ఉంది. ఇంటర్మీడియట్ విద్యలో డిఐఓ పోస్టులు మంజూరు చేయాలి. వీటన్నిటిపై తక్షణ నిర్ణయం తీసుకొని, అది పెద్ద ఆర్థికంగా కోట్ల కొద్ది వేల కోట్లుగా అయ్యేది కాదు, 100 కోట్లలోనే, అది 100 కోట్లు కూడా కాదు, 10-20 కోట్లు కనుక అదనంగా కేటాయిస్తే ఈ సూపర్వైజరీ పోస్ట్ అన్నిటి కూడా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. అందుకొరకు సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు ప్రధానంగా ఈ బీసీ కులగణన విషయంలో ప్రైమరీ టీచర్లకు మాత్రమే వేసి వారికి ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తుంది. దీనిపై సానుకూలంగా పరిశీలించి గణన త్వరగా పూర్తయ్యేటట్టు చూసుకోవాలి. ఏ పాఠశాల కూడా ఇబ్బంది జరగకుండా సరైన రీతిలో ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో టీఎస్యూటీఎఫ్గా పోటీ చేయాలనేటువంటి ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఈరోజు కరీంనగర్లో ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 15 జిల్లాల బాధ్యులు హాజరయ్యారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ నియోజకవర్గంలో టీఎస్యూటీఎఫ్గా అభ్యర్థిని నిర్ణయించేటువంటి పనిలో ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో అధికారంలో ఎవరున్నారు, ఏ పార్టీ అధికారంలో ఉందనే దాంతో సంబంధం లేకుండా ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడి ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి సంఘంగా టీఎస్యూటీఎఫ్ ఉంది. అట్లాగే ఇతర ఉపాధ్యాయ సంఘాలని, ఉద్యోగ సంఘాలను కలుపుకొని ఐక్యోద్యమాలు కూడా నిర్వహించినటువంటి చరిత్ర మాకున్నది. ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మేనేజ్మెంట్లు, ఇటు ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్, జిల్లా పరిషత్, గవర్నమెంట్తో సహా గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, అన్ని యాజమాన్యాల్లో ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఏకైక సంస్థగా ఈరోజు టీఎస్యూటీఎఫ్ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, ఎయిడెడ్ స్కూల్స్ కానీ, అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి స్కూల్స్ యొక్క ఉపాధ్యాయుల యొక్క సమస్యలు తీసుకొని పోరాటాలు చేసి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నాం. ఆ రకంగా రాష్ట్రంలో ఈరోజు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికుల యొక్క జేఏసీ ఐక్యవేదిక ఏర్పడాలని చెప్పేసి గత 10 ఏళ్లుగా చేసినట్టు కృషి ఫలితంగా ఇటీవల 206 సంఘాలతో జేఏసీ కూడా ఏర్పడింది. జేఏసీ కార్యక్రమాల్లో కూడా టీఎస్యూటీఎఫ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉంది. మరి ఆ క్రమంలో ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ 10 నెలల కాలంలో చూసినప్పుడు చేసిన వాగ్దానాల్లో నెల మొదటి తేదీని జీతాలు ఇస్తా ఉన్నారు, సంతోషం. అయితే సగం మందికే వస్తూ ఉన్నాయి. ఇంకా మిగిలిన సగం మందికి కూడా జీతాలు నెల మొదటి తేదీని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దాంతోపాటు ఇవాళ మోడల్ స్కూల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ వీళ్ళందరూ కేజీబీలు 010 హెడ్ ఆఫ్ అకౌంట్లో శాలరీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే గురుకులాలు, కేజీబీలు, మోడల్ స్కూల్స్ అందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. రాబోయే రోజుల్లో వీటితో పాటు ముఖ్యమైనటువంటి సమస్యలు ఈరోజు పెండింగ్ బిల్స్, రాష్ట్రంలో 2 ఏళ్ల కాలంగా ఉపాధ్యాయులు, ఉద్యోగుల బిల్స్ అన్నీ పెండింగ్లో ఉంటా ఉన్నాయి. 4,000 కోట్ల పైన ఈరోజు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయాలని కూడా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మాకు 5 డిఏలు పెండింగ్ ఉంటే 1 డిఏ ఇచ్చారు. మిగిలిన 4 డిఏలకు సంబంధించి కూడా దశల వారీగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పీఆర్సీ ఇస్తా ఉన్న ప్రభుత్వం 11 నెలలు గడుస్తున్నా పీఆర్సీ ఇవ్వలేదు. మరి తక్షణం, ఎందుకంటే 1/7/2023 నుంచే పీఆర్సీ అమలు జరపాలి కాబట్టి వెంటనే పీఆర్సీని కూడా రిపోర్ట్ తెప్పించుకొని అమలు జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా విద్యారంగానికి సంబంధించి చూసినప్పుడు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశుధ్య కార్మికులకి పారిశుధ్య నిర్వహణ కోసం అమౌంట్ రిలీజ్ చేశారు, సంతోషం, ఆహ్వానిస్తూ ఉన్నాం. అట్లాగే ఫ్రీ ఉచిత విద్యుత్ ఇచ్చారు, సంతోషిస్తూ ఉన్నాం. పాఠశాల పర్యవేక్షణ కోసం ప్రతి మండలానికి ఒక ఎఫ్ఏసీ ఎంఈఓని ఇచ్చారు, సంతోషం. అట్లాగే ఈరోజు ప్రతి జిల్లాకు ఒక డిఈఓని, ప్రతి మండలానికి రెగ్యులర్ ఎంఈఓని ఇవ్వాలి. అట్లాగే ప్రతి
పాఠశాలలకు కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులన్నీ కల్పించి ఇవాళ ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే దానికోసం ప్రైవేట్ విద్యారంగాన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకని ముందుగా యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ మీద దృష్టి పెట్టి అన్ని పర్యవేక్షక అధికారుల పోస్టులు అన్నీ కూడా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లా ఇటీవల కాలంలో 10,000 మంది ఉపాధ్యాయుల్ని రిక్రూట్ చేశారు, సంతోషం. ఇంకా 12,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మరొక డిఎస్సి వేసి అవి కూడా భర్తీ చేయాలని, అట్లాగే ఈరోజు ఏకీకృత సర్వీసు అమలు జరపడం ద్వారా పర్యవేక్షణాధికార పోస్టులు అన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోనే మరి ఈ నియోజకవర్గం నుంచి మేము ఒక సమర్థవంతమైనటువంటి మంచి అభ్యర్థిని యూటీఎఫ్ పక్షాన నిలబెట్టి ఎన్నికల్లో గెలిపించుకునే దానికోసం డబ్బు ఇతరత్ర ప్రభావాలు లేకుండా ఒక నికార్సైనటువంటి నిజాయితీ పడైనటువంటి అభ్యర్థిని ఇవాళ ఏదైతే ఎమ్మెల్సీలకి రోల్ మోడల్గా నల్గొండ నియోజకవర్గం నుంచి గత 5.5 ఏళ్లుగా మా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు పనిచేస్తున్నారు, అదే పద్ధతిలో పనిచేయగలిగినటువంటి విలువలు కలిగినటువంటి అభ్యర్థిని ఈ నియోజకవర్గం నుంచి నిలబెట్టే దానికోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ సమావేశం అనంతరం ఆ నిర్ణయాన్ని మేము త్వరలోనే ప్రకటిస్తాం.